ఎందుకు అంటే బీఆర్ఎస్ను ఎందుకు టార్గెట్ చేసింది, ఎందుకు పోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఏముందండి, దాని మీద వ్యతిరేకత వచ్చింది, భూములు ఇస్తానికి రెడీగా లేరు కాబట్టి దాని పరిణామాలు ఇంత తీవ్రంగా ఉంటాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు. పరిణామాలు ఇంత తీవ్రంగానే భయభ్రాంతులై రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా అవుతుందని చెప్పేసి ఇది బీఆర్ఎస్ పార్టీ బాధ్యత చేసుకుంటే దాన్ని కంటగట్టే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు. సార్ కేటీఆర్ గారు ఎప్పుడు జైలుకు పోతున్నారు? మరి జైలుకి దేనికి పోతారండి? ఒక పేద ప్రజలకు అండగా ఉండి వాళ్ళ గురించి పోరాడితే జైలుకి పోతారు. స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం గురించి పోరాడిన వాళ్ళు ఎంతోమంది జైలుకి పోయినరు. పేదల పక్షాన నిలబడ్డ వాళ్ళు, ప్రజల పక్షాన నిలబడ్డ వాళ్ళు ఎంతోమంది జైలుకి పోయినరు. ఆ విధంగా జైలుకి పోవడానికి మా నాయకుడు ఏమి వెనుకకాడాడు, భయపడాడు. ఇలా రైతుల కోసం పోరాడి రైతుల హక్కులు కాపాడుతానికి జైలుకి పోతానికి మా నాయకుడు సిద్ధమే, ప్రిపేర్ అయి ఉన్నారు జైలుకి పోవడానికి. 100%. అంటే మీరు పంపిస్తానికి రెడీగా ఉంటే మేము పోతాం కూడా సిద్ధంగా ఉన్నామంటే. అంటే తప్పు చేయందే జైలుకి పోనీకి రెడీగా ఉంటారా? అంటే తప్పు ఎందుకు చేస్తారంటే రైతుల పక్షాన నిలబడి పోరాడితే తప్ప. ఫార్ములా ఈ రేస్లో స్కామ్ జరిగిందా లేదా? ఎందుకు జరుగుతుంది? ఫార్ములా ఈ రేస్లో స్కామ్ అని ఎట్లా అంటారండి? చెక్కు తీసుకుపోయి ఆ సంస్థకి ఇస్తే స్కామ్ అంటారా అండి? చెక్కు లేకుండా బ్లాక్ మనీ ఏమైనా ట్రాన్సాక్షన్ అయిపోయి 20 కోట్లు 50 కోట్లు చేసి చెప్తే స్కామ్ అంటారు. స్పష్టంగా చెక్ ఉందండి, చెక్ ఇచ్చిండ్రు ప్రభుత్వ సంస్థ నుంచి. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పదే అంశాన్ని తీసుకొస్తున్నది? కాంగ్రెస్ పార్టీ 11 నెలల నుంచి పరిపాలన అభివృద్ధి మర్చిపోయి, ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి కేవలం కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా ఇరికించాలి, బదనాం ఏ విధంగా చేయాలి, తద్వారా నేను ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన తప్ప కాంగ్రెస్ పార్టీకి వేరే ఆలోచన లేదు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో ఉన్నాడు, ఆయనకి ఇంకా రాజకీయ లబ్ధి తెలంగాణలో ఏముంటుంది అనుకుంటారు మీరు? సీఎం కుర్చీలో కూర్చున్నాడు కానీ భయం అవుతుందండి. దేనికి? ఎందుకు భయం అవుతుందంటే ఏదో ఫ్లూక్లో సీఎం కుర్చీ మీదకి వచ్చినా ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి, మళ్ళీ తీసుకుంటే వాళ్ళు కేసీఆర్ కుటుంబమే కాబట్టి కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేస్తే రేపు రాబోయే రోజుల్లో నాకు సేఫ్టీ ఉంటుందని ఒక ఆలోచనతోటి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. రైట్. అంటే రేవంత్ రెడ్డిని దించడానికి మీరు పావులు కదుతున్నారు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ. మేమెందుకు దింస్తామండి? రేపు పొద్దున ఎన్నికలు పెడితే మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారే అని చెప్పేసి భయంతో, రావద్దన్న దురుద్దేశంతో ఇప్పటి నుంచే పావులు ఆయన కదుపుతున్నాడు. ఇప్పటి నుంచి రావద్దని చెప్పి, భవిష్యత్తులో రావద్దని. అంతే, భవిష్యత్తులో రాకూడదు. ఇది కొంచెం హాస్యాస్పదం అనిపిస్తలేదా మీకు ఈ అంశం? ఎందుకు హాస్యాస్పదం అండి? రేవంత్ రెడ్డి గారు ఎక్కినప్పటి నుంచి తెలివైన ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే పరిపాలన మర్చిపోయిండు, వాగ్దానాలను మర్చిపోయిండు, అన్ని పక్కకు పెట్టేసేసిండు, బీజేపీతో కొల్లుడు అయిపోయిండు. బీజేపీకి చెప్పిండు, అర్థం కాలేదు. బీజేపీకి కూడా అంతర్గతంగా ఒకటైపోయింది. బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఇప్పుడు. ఎందుకు ఒకటే అంటే, నేను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తా, రేపు జనరల్ ఎలక్షన్స్కి వచ్చే వరకు మీరు కానీ నేను కానీ ఓపెన్గా చూసుకుందాము, బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తాక నాకు సంపూర్ణంగా సహకరించండి మీరు అని చెప్పి బీజేపీతో ఆడ లోపాయికారిగా మాట్లాడుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇదంతా మీరు చూసిరా అన్న? ఎందుకు ఇంత అబాండాలు ఇస్తారు పార్టీ నాయకులపై? అబాండాలు ఎందుకండి? ఆయన ఏం మాట్లాడుతుండు, రఘునందన్ కానీ బండి సంజయ్ కానీ ఏం మాట్లాడుతున్న సంగతి స్పష్టంగా తెలుస్తూనే ఉంది కండి. ఈయన మాట్లాడిన దానికి వాళ్ళు వంత పాడుతుండ్రు. ఈయన మాట్లాడిన దానికి లీడర్షిప్ లక్షణాలు మంచుకుంటే ఎవరైనా వంత పాడతారు కదా. ఇప్పుడు మీరున్నారు, ఎలిమినారు శాసనసభ్యులు, మీరు మంచిగా చేస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీల నాయకులు మీ దగ్గరకు వస్తారు, మిమ్మల్ని హెల్ప్ఫుల్గా ఉంటారు, మీతో స్పష్టంగా అండర్స్టాండింగ్. ఈరోజు కర్ణాటకలో అయిన స్కామ్ అంతా కూడా వాల్మీకి స్కామ్ మీకు అంతా కూడా తెలిసిన విషయమే కండి. వాల్మీకి స్కామ్లో డబ్బులు కర్ణాటకకి వెళ్ళి తెలంగాణకు వచ్చినాయి, తెలంగాణ పార్టీ అధ్యక్షునికి రిసీవ్ అయినాయి. పార్టీ అధ్యక్షుడు ఎన్నికల్లో వాడిండు. కర్ణాటక మంత్రుల మీదనేమో ఈడీ కేసు పెడతారు, సిబిఐ కేసు పెడతారు. తెలంగాణకు డబ్బులు వస్తే తెలంగాణ మీద ఈడీ కేసు సిబిఐ కేసు ఉండదా? ఎట్లా ఉండదండి? ఎట్లా న్యాయం అండి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈడీ కేసు అయితే భారతదేశ చరిత్రలో ఈడీ కేసు అయిన వెంటనే ఈడీ అధికారులు ప్రెస్ నోటు పెడతారు. అవును, ఏం జరిగింది ఏం సంగతి అని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఇప్పటిదాకా ప్రెస్ కాన్ఫరెన్స్ కాలే, ప్రెస్ నోటు రాలే బయటికి. ఎందుకు రాలే? బీజేపీ తోటి అంతర్గతంగా కుమ్ముక్కు అయిపోయింది కాబట్టి దాన్ని అక్కడనే తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలండి? కానీ మీరే అంటారు, మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేది ఏంది క్లియర్గా, రేవంత్ రెడ్డిని దించి మేము ముఖ్యమంత్రి కావాలని ఆ మంత్రివర్గంలో ఉన్న అన్ని మంత్రులకు ఉన్నది అని చెప్పేసి వాళ్ళు కూడా కొల్లుడయ్యారు అని అంటే ఇంకా ఎవరు మరి దేని గురించి చెప్పండి? రేవంత్ రెడ్డి గారు దించాలనే ఐడియా బీఆర్ఎస్ పార్టీకి కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ గారికి లేదు. నేను చెప్తున్నా వినండి.